వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిష్రాజ్. మరి ఈరోజు మనకు స్పెషల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్తో ఉన్నాము. తను ఎవరు అంటే మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు సేవ చేసి వారికి ఒక నుంచి మంచి పేరు సంపాదించి వారికంటూ ఒక మంచి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఆశించే ఒక వ్యక్తి, అందరికీ ఆపన్న హస్తం అందిస్తూ ప్రజల కోసం సేవ చేయాలనుకునేవారు. మరి గట్కేసర్ జెడ్పీటీసీగా కొన్ని సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మంద సంజీవ్ రెడ్డి గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో సార్, మరి మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని విన్నాము. సో దానిపైన మీ స్పందన ఏంటి సార్? టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మరి మొదటిసారి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మరి మొన్న మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో మరి మెజార్టీ కార్పొరేటర్లు అందరూ, అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారు, స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భవిష్యత్తులో బోడుప్పల్లో టీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా బలమైన శక్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి రానున్న ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మరి ఎన్నికలయ్యే విధంగా పార్టీని ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో అందరూ మరి భవిష్యత్తు దృష్ట్యా, పార్టీ అభివృద్ధి దృష్ట్యా మరి నన్ను ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని, సంజీవ్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చెప్పి మంత్రి మల్లారెడ్డి గారికి చెప్పడం, మల్లారెడ్డి గారు కూడా మరి నన్ను ఎంతో నమ్మకం విశ్వాసంతో మరి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవిలోకి ఇవ్వడం మరి తీసుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీ V3 న్యూస్ ఛానల్ తరఫున వారందరికీ, మంత్రి మల్లారెడ్డి గారు కానీ, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ మేయరు, డిప్యూటీ మేయరు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, మరి మీకు రాజకీయ ప్రవేశం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? సుమారు 30 సంవత్సరాల సంది నేను రాజకీయంలో ఉన్నా. బోడుప్పల్లో ఒక చిన్న గ్రామంగా ఉండే మరి అక్కడ ఒక నవోదయ యోజన సంఘం ఉంటుంది. ఆ యోజన సంఘంలో అధ్యక్షుడిగా పనిచేసి 10-12 సంవత్సరాల దానికి అధ్యక్షుడిగా పనిచేసి ఒక యువకునిగా మరి రాజకీయాల్లో ఆరోగ్యం తర్వాత 83లో ఎన్టీ రామారావు పార్టీ చెప్పింది పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి ఆ తర్వాత అక్కడ అన్ని గ్రామం నుంచి మండలం, జిల్లా స్థాయి వరకు పార్టీ పనిచేసిన. తెలంగాణ ఉద్యమం ఉద్రెత్తున జరుగుతున్న సందర్భంలో మరి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న సందర్భంలో మరి కేసీఆర్ దీక్ష పెట్టినప్పుడు మరి అప్పుడున్నటువంటి పార్టీలకు అన్నిటికీ రాజీనామా చేసి 2012లో మరి కేసీఆర్ గారి సమక్షంలో ఇక్కడ ఉప్పల్లో పెద్ద బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2012 నుంచి ఈరోజు వరకు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ మరి ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను చైతన్యపరుస్తూ ముందుకు పోతాం. సార్, మరి మీరు ఈ రాజకీయ రంగంలో కొనసాగుతుండగా మీరు గట్కేసర్ జెడ్పీటీసీగా వ్యవహరించారు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సో దీనికి మీకు ఏమైనా వేరియేషన్ అనిపిస్తుందా, లేకుంటే రాజకీయం అనేది ఒకేలాగా ఉంటుందంటారా? అంటే గట్కేసర్ జెడ్పీటీసీ 2014లో నేను జెడ్పీటీసీ పోటీ చేసినాం. అప్పుడు ఈ ప్రాంతం అంతా మరి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే. గతంలో నేను కూడా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేసి ఉన్నా. బోడుప్పల్లో టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీని మనకు బలోపేతం చేయడం జరిగింది. ఆ తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మరి మెజార్టీ అప్పుడున్నటువంటి అందరు ప్రజలన్నీ 21 గ్రామ పంచాయతీలు 1,80,000 ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మండలం ఇది గట్కేసర్ మండలం. 46 మంది ఎంపీటీసీలు, 1,88,000 మంది ఓట్లు ఉన్నటువంటి దీన్ని మరి సునాయాసంగా ప్రజలాదరణ నమ్మకంతో మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈస్ట్ రంగారెడ్డి జిల్లాలో, అప్పుడు ఈస్ట్ వెస్ట్ రంగారెడ్డి జిల్లా ఉంటే ఈస్ట్ రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎల్బీనగర్ కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, మహేశ్వరం కానీ, ఇప్పుడు ఇటు కుత్బులాపూర్ కానీ, ఇక్కడ ఉన్నట్టు ఈస్ట్ రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు పైన గెలిచిన ఏకైక జెడ్పీటీసీ నేనే. 10,000 మెజార్టీతో జెడ్పీటీసీ గెలవడం జరిగింది. మరి అప్పుడు జెడ్పీటీసీ గెలిచిన తర్వాత మరి గట్కేసర్ మండలం కానీ, బోడుప్పల్, పిజాగూడ ప్రాంతాలు కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నాకున్నటువంటి పరిమితమైన నిధులతోటి
అందరి సమయపాస్తూ అభివృద్ధి చేయడం జరిగింది. బోడుప్పల్, పిజ్జాగూడ, మేడిపల్లి, చెన్నిచెర్ల, పర్వతపురం, మేడిపల్లి ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండే ఆ టైంలో నేను డిప్యూటీ అయిన సందర్భంలో ఆ నీటి ఎద్దడిని మరి పరిష్కరించడానికి సుమారు బోడుప్పల్లో ₹1,00,00,000 పెట్టి ఒక సంపు కట్టడం కానీ, ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టడం కానీ జిల్లా పరిషత్ తీసుకొచ్చి కట్టడం జరిగింది. అదేవిధంగా పిజ్జాగూడ కూడా మరి మంచి సమస్య పరిష్కరించడానికి మరి తీవ్రమైన కృషి అప్పుడు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి పార్టీని ఇక్కడ పటిష్టపరిచే విధంగా ఇటు బోడుప్పల్ కానీ, ఇటు పిజ్జాగూడెం కానీ, అటు పాత గట్కేసం ఉన్నటువంటి 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు అయితే ఈరోజు 2 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం. సార్, మరి మీరు అధ్యక్షునిగా ఎదగడానికి చాలామంది అడ్డుపడ్డారని విన్నాము, మరి ఎంతవరకు నిజమంటారు? లేదమ్మా, నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కావడానికి ఎవరు అడ్డుపడలే. అందరూ కూడా యునానిమస్గా నా పేరు చెప్పడం జరిగింది. మీరు మొన్న చూశారు, నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి సర్టిఫికేట్ ఇచ్చే ముందు సుమారు 16 మంది కార్పొరేటర్లు, ఒకరిద్దరు అనివార్య కాలంలో వాళ్ళకి పేరు తప్ప 16 మంది కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ గారు మరి అక్కడికి వచ్చి సహకరించడం జరిగింది. నేను ఈ సందర్భంగా వారికి కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నమ్మకం, విశ్వాసంతో మా పార్టీ భవిష్యత్తు మరి ముందుకెళ్ళాలంటే ఒక పటిష్టమైన నాయకత్వం అవసరం ఉద్దేశంతో నాకు ఇవ్వడం జరిగింది. నేను వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, మరి ఇప్పుడున్న మీ అధ్యక్ష పదవిలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నారు? ముందు అన్ని డివిజన్ కమిటీల్లో పార్టీ డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ బాడీ ప్రెసిడెంట్ ఒకటే అందించడం జరిగింది. మెయిన్ బాడీని కూడా మరి అందరినీ కూర్చుండబెట్టి కార్పొరేటర్లు కానీ, గౌరవ కార్పొరేటర్లు, సీనియర్ పార్టీ నాయకులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారిని కూర్చోబెట్టి మేము ఒక తీసుకొని దాన్ని మంత్రి గారు మూట పెట్టేస్తాం. మంత్రి మల్లారెడ్డి గారు వారికి నాలుగు ఆలోచన విధానం ప్రకారం గతంలో వారికి ఉన్నప్పుడు వారు ఏ విధంగా అయితే కొంతమందికి హామీలు ఇవ్వడం జరిగింది, టికెట్ అర్జీ చేయడం వరకు వాళ్ళకు వీళ్ళకి సమన్వయంగా పరుచుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా అందరినీ కలుపుకపోయి పార్టీని ఏకతటిపై తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బోడుప్పల్లో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఏంటి సార్? బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఎందుకంటే ఇక్కడ బొల్లిగూడెం నుంచి తీసుకొచ్చి ఇక్కడ హనుమాస్కుంట నుంచి పిజ్జాగూడ పంపిస్తూ ఉన్నాము. అటు తీసుకొచ్చి సుద్దకుంట, రాచపురం పడుతూ ఉంది. మనం 2 మెయిన్ ప్రధాన లైన్ తీసుకెళ్ళి మూసి నదిలో కలిపితే సుమారు 20-30 కోట్లతోటి అదవుతుంది. ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి నేను ఎప్పుడు కూడా మున్సిపల్ కార్పొరేషన్కు, మేయర్ గారు కానీ, గౌరవ కార్పొరేటర్లకు సూచన సలహాలు ఇచ్చి ముందుకు పోయే విధంగా. ఇప్పుడు మనం రాచెరువు గురించి అంటే ఇంతకుముందు కూడా రాచెరువు గురించి చాలా సమస్యలు వినిపించాయి. సో అది ఎంతవరకు సాల్వ్ అయింది సార్ ఇప్పటి వరకు మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పటి నుంచి? మెయిన్ రాచెరువు ఏంటంటే అది ఇవాళ పురాతనమైన చెరువు. అది మా తల్లిదండ్రులు అక్కడ మరి ఆ మంచిని తాగిన వాళ్ళు ఉన్నారు. మేము అక్కడ ఈత కొట్టడం, జలకారణం కూడా జరిగింది ఆ చెరువులో. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 88లో కెమికల్ ఇండస్ట్రీ వచ్చి అంతా ఒక కలుషిత భాండాగారంగా తయారైంది. దాన్ని కలుషితం కాకుండా ఎన్నోసార్లు మేము చాలా ప్రయత్నం చేసాము. ఇప్పుడు మొన్ననే అక్కడ ఉన్నటువంటి మూసి ఏదైతే మురికి కాలువ వస్తుందో మల్లపురం ఇండస్ట్రీ నుంచి కానీ, మల్లపురం నుంచి కానీ, అక్కడ నాచర్ నుంచి కెమికల్ వాటర్ కానీ ఇండస్ట్రీ వాటర్ వస్తుంది. వాళ్ళంతా డైవర్షన్ చేసి డైరెక్ట్ మూసిపోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కొంత సఫలీకృతమైంది. రానున్న 1-2 సంవత్సరాల్లో ఒక సుందరమైన కొరనుగా దాన్ని తీర్చిదిద్దడానికి జిహెచ్ఎంసీ నుండి కూడా మంత్రి మల్లారెడ్డి గారు మరి వారు లెటర్ పెట్టి అక్కడ కూడా 3-4 కోట్ల ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 1-2 మాసాలలో అది కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు వెంటనే వచ్చే సమ్మర్ నాటికి సుందరమైన ప్రాంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సార్, మీకు వ్యతిరేకంగా 1-2-3 వ్యక్తులు మీరు మాట్లాడిన దేనికి కానీ వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి విన్నాము. మరి దానిపైన మీరు ఏమంటారు? అంటే పార్టీలన్నా అవతల పార్టీలు నా విషయంగా చెప్పవలసిన కోరుతుంది. అంటే పార్టీలో ఉండి కూడా మా పార్టీలో అంటే మా పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మన మేయర్ వాళ్ళ గురించి, డిప్యూటీ మేయర్ కానీ చాలా ఆరోపణలు వచ్చాయి కదా. సో దాని గురించి మీరు చెప్తున్న వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ కాదు, అదొక ఆనకొండ. ఓకే, ఆ ఆనకొండ ఏంటంటే మరి టీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నాను, నేను కూడా టీఆర్ఎస్ పార్టీకి అని అంటున్నారు కదా. ఆ ఆనకొండ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మీద చేతులు పెట్టి ఆ పార్టీని భూస్థాపన చేసే ప్రయత్నం చేస్తుంది. ఆనకొండ గతంలో ఉన్న తెలుగుదేశం ఉన్న, కాంగ్రెస్ ఉన్న మీరంతా చూసారు. అదే ఆనకొండ
టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ కూడా భూస్థాపన చేసే కుట్రల ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వారిని తిప్పికొట్టినాం. ఆ ఆనకొండ టీం సంజీవరెడ్డిని ఓడించగలిగింది తప్ప టీఆర్ఎస్ పార్టీని ఓడించలేరు, మల్లారెడ్డిని ఓడించలేరు. సంజీవరెడ్డిని ఓడిస్తే మరి టీఆర్ఎస్ పార్టీని మేయర్ అభ్యర్థిగా నేను నా కార్యకర్తను మేయర్ అభ్యర్థిగా చేసి మరి కార్పొరేషన్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఆ వ్యక్తినే తను కూడా అధ్యక్షుడు కావాలి అనే ఉద్దేశంతో కూడా కొన్ని ప్రెస్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందని విన్నాము. సో మరి దాని గురించి ఏమంటారు? తననే అధ్యక్షుడు చేయాలి అని ఒక బలోపేతం చేశారు. ఆనకొండ అసలు టీఆర్ఎస్ పార్టీ కాదని మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ కాదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ టికెట్లు అడగడం సహజం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా టికెట్ అడగవచ్చు, తప్పులేదు. టికెట్ పలానికి ఏం చెప్పొచ్చు, అది కూడా తప్పులేదు. కానీ అవతల పార్టీతోటి మరి లాలూచిపడి ములాఖాత్ అయ్యి పార్టీ మీద, ఎమ్మెల్యే గారి మీద, మంత్రి మీద అబండాలు వేయడం, తప్పుడు సమాచారం వేయడం కాకుండా దానికి తోడు పోటీ చేస్తున్న అభ్యర్థులు కారు గుర్తుపై 10 సంవత్సరాల సంది టీఆర్ఎస్ పార్టీ జెండాలు భుజాలపై మోసి కాయగాసిన దగ్గర జెండాలు మోసి పార్టీ కోసం నిరంతరం పనిచేసి ఆ వ్యక్తికి ఈరోజు మొదటిసారి ఒక పేద వ్యక్తికి బీఫామ్ని తీసుకొని ప్రజలకు వెళ్ళి మరణం కోసం పోతే ఈ ఆనకొండ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తన డబ్బులు తీసుకొని టీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపింది అని చెప్పి ప్రచారం చేసిన వీడియోస్, సీడీలు మా తన కోకులు ఉన్నాయి. అవన్నీ తయారు చేసి పెట్టినాం. అవే కాదు, ఆ ఆనకొండ చేసినటువంటి చాలా భూ కబ్జాలు కానీ, ల్యాండ్ మార్క్ అవన్నీ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే మేము అవన్నీ కూడా వాళ్ళ విద్యతో వదిలిపెట్టేసాము. అవన్నీ మేము ఏం చెప్పలేదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, నేను ప్రెసిడెంట్ కావడానికి ఎవ్వరు కూడా నాకు వ్యతిరేకం చేయలే. నేను అందరి వాడిగా ఉన్నా. ప్రతి ఒక్కసారి ఇంటి కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యన, భార్యాభర్తల మధ్య, చిన్న తల్లి కొడుకు మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు తప్ప నానంటే కొద్దిగా ఉండొచ్చు. కానీ నాకు మెజార్టీ కార్పొరేటర్ కానీ, మెజార్టీ కార్యకర్తలు కానీ, మెజార్టీ ప్రజలు కానీ నా వైపు ఉన్నారని చెప్పి నేను. సార్ మరి ఇప్పుడు అధ్యక్షుడి పదవి కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాకపోతున్నాయి. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలామంది ఇప్పుడు ఉన్న ప్రలోభాలు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వము పనులు సరిగా చేయలేదు అని ఒక ప్రలోభం ఉంది. దాన్ని మీరేమంటారు? అంటే జిహెచ్ఎంసీ మనం జిహెచ్ఎంసీ పరిధిలో లేము. బోర్డులో కార్పొరేషన్, సపరేట్ కార్పొరేషన్ అది. మన పక్కన ఉప్పల్, ఇటు ఉప్పల్ కానీ, ఇటు చీకనగర్ కానీ, ఇటు బల్లాపురం కానీ, ఈ 3 మనకు ఉంటాయి. 3 డివిజన్లు మనకు ఆనుకుని ఉంటాయి. గతంలో 3 డివిజన్లు కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మళ్ళీ కూడా డిసెంబర్లో బహుశా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో విధంగా 100 పైన సీట్లు జిహెచ్ఎంసీలో కేటీఆర్ గారి నాయకత్వంలో మనం గెలవబోతూ ఉన్నాం. అదేవిధంగా మరి మాకు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా పక్కన ఉంటాం కాబట్టి పార్టీ అధిష్టానం వర్గం మా సేవలు అక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము అక్కడ సేవలు చేయడానికి ఉన్నాం. పార్టీ ఆదేశిస్తే మేము అక్కడికి వెళ్ళి వారి సేవలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మల్లారెడ్డి గారు, చామకూర మల్లారెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే దానిపైన మీ స్పందన ఏంటి? నేను అది పార్టీ అధిష్టానం ప్రజెంట్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు. ఓకే. నెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి మల్లారెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉంటారు. ఈసారి 5 సంవత్సరాలు మంత్రిగా పూర్తి చేస్తారు. మళ్ళీ వచ్చి 5 సంవత్సరాలు కూడా మల్లారెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఉంటారు. వారిని మేము ఎమ్మెల్యేగా చేస్తాం. మళ్ళీ 5 సంవత్సరాలు వారిని మంత్రిగా చేసి ఈ ప్రాంతానంతా మేము అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన తప్ప మాకు ఇంకా వేరే ఆలోచన లేదు. మా నాయకుడు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి గారు మా నాయకులు, వారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. వారు మాకు ఎవరెవరికి ఎక్కడెక్కడ పదవులు వేయాలని చెప్పి వారు తెలుసు. వారు ఈరోజు నన్ను ఇక్కడ బోడుపల్లి మున్సిపాలిటీకి నా సేవలు అవసరం టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి నన్ను ఇక్కడ ఇచ్చాడు. గతంలో కార్పొరేటర్ రూపైనా కూడా మరి పార్టీని డెవలప్ చేయాలి కాబట్టి నువ్వు పార్టీ అభివృద్ధి చేయమని చెప్పి నేను ఇక్కడ కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చారు. కాబట్టి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, వారి సేవలు ఏదైనా తీసుకోవాలని చెప్పి మల్లారెడ్డి గారు తెలుసు. కాబట్టి వారు ఇచ్చిన సూచన సలహాలు తీసుకొని వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీని పటిష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు మీకు ఏ విధంగా సహకరిస్తారు? 100% సహకరిస్తారు. ఎందుకంటే అందరి ధ్యేయం పార్టీని పటిష్టపరచాలి. ఇప్పుడు సుమారు 19-20 మంది కార్పొరేటర్లు మా టీఆర్ఎస్ పార్టీలో 20 మందిలో మరి చాలామంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. మరి కార్పొరేటర్లను, మేయర్ను, డిప్యూటీ మేయర్ను, అదేవిధంగా
లోకల్ ఉన్నటువంటి మా టీఆర్ఎస్ శ్రేణులను కలుపుకపోయి ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీకు శుభాకాంక్షలు. మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మంచి ఇంకొక పదవిని మీరు చేకూర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్, లక్ష్యం సమాజహితం.